లాస్ట్ టైం మీ బ్రదర్ బడేటి బుజ్జి గారు ఎలక్షన్స్‌లో పాల్గొన్నారు. అనుకోకుండా మీ పరిస్థితుల్లో ఆయన కాలం చేశారు. బట్ ఇప్పుడు మీరొచ్చారు కాబట్టి, మీకు టికెట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించారు. మీ వైపు చాలా కళ్ళు చూస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రశాంతమైన ఏలూరుని ప్రామిస్ చేస్తోంది. మీరొస్తే అది దెబ్బతింటుంది అని అంటున్నారు. వాళ్ళు అసలు ఎందుకని అలా అంటున్నారు సార్? ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత ప్రశాంతంగా ఉందనేది ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అందులో ఏలూరులో ఎప్పుడు ఆ డ్రగ్ కల్చర్ అనేది ఉండేది కాదు. గంజాయి విపరీతంగా ప్రతి సందులో కూడా రూ. 30కి దొరికేటట్టుగా ఇక్కడ వైసీపీ నాయకులు ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా గత స్వతంత్రం వచ్చిన తర్వాత ఏలూరులో యాసిడ్ దాడి అనేది కూడా ఎప్పుడు జరగల. ఆ యాసిడ్ కూడా బయట ఈ గంజాయి తాగే వాళ్ళు ఎవరికైతే అది కూడా అందుబాటులో చేసి ఒకళ్ళ మీద యాసిడ్ దాడి కూడా జరిగింది. అలాగే ఏదైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన బెదిరించి ఏదైతే విధ్వంసం సృష్టించారో అలాగే ఇక్కడ అన్నీ కూడా కూల్చివేతల్ని దౌర్జన్యంగా కూల్చేయడం జరిగింది. అలాగే ఏదైతే దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించి రామచంద్రపేట ఏరియాలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 30 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగే కరోనా టైంలో డాక్టర్లను బెదిరించి కేసు పెడతాం, వీళ్ళకి మీరు అంతా కూడా అనవసరమైన ట్రీట్మెంట్ మీకు పర్మిషన్ లేకుండా తీసుకుంటామని చెప్పి అతని దగ్గర 25 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశాక మిగతా వాళ్ళని హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరోనా ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని తాడేపల్లి పిలిపించుకుని ఆయన ఆఫీస్లోకి పిలిపించుకుని దాంతో సెటిల్మెంట్ మాట్లాడుకుని వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఆలనాని గారి పరిపాలనలోనే జరిగినాయి. మరి ప్రశాంతత ఎక్కడుందనేది వాళ్ళే చెప్పాలి. ఇన్ని విషయాలు ఏవైతే కట్టడించిన కోల్చడాలు 60 ఇళ్ళు ఏటిగట్టు పక్కన ఉంటే ఒక కార్పొరేటరు పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ 60 ఇళ్ళ మధ్యలో ఉన్న ఒక్కదాన్ని ప్రొక్లైన్ తీసుకెళ్ళి నువ్వు పోటీ చేస్తే పడగొట్టేస్తామంటే అతను ఆ మాట వినుకోకుండా నేను పోటీయే చేస్తాను మీరు పడగొట్టుకున్నా పర్లేదంటే 60 ఇళ్ళ మధ్యలోది ఇవాళకి కూడా పడగొట్టి అలాగే ఉండటం జరిగింది. అలాగే 1వ డివిజన్లో బాలకృష్ణ అనే కార్పొరేటర్ పోటీ చేస్తానికి ఇల్లు సహకరిస్తున్నాడు ఇప్పుడు అభ్యర్థికి అని చెప్పి ఆ ఇల్లుని ప్రొక్లైన్తో తోసేసి మరి దౌర్జన్యంగా అలాగే పడేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే 7గురికి ఏదైతే బుజ్జిగారు అయ్యాంలో అందరికీ కూడా ఇల్లు లేని వారికి ఇస్తే ఆ 7గురు పాపం 2,50,000 నిరుపేదలు కట్టుకుంటే 7 ఇళ్ళని కూడా భూస్థాపితం చేసేసిన రోజులు ఈ 5 సంవత్సరాలు జరిగినాయి. గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏ రోజున జరగల. మరి ప్రశాంతమైన ఏలూరుని ఈ విధంగా ఎందుకు చేశారనే సమాధానం వాళ్ళే చెప్పాలి.